బ్రాట్ అనే కన్నడ మూవీ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో పాటు తండ్రి కొడుకుల సంఘర్షణతో వచ్చిన ఈ మూవీలో డార్లింగ్ కృష్ణ, మనీషా కందుకూర్ జంటగా నటించగా కీలకమైన తండ్రి పాత్రలో అచ్యుత్ కుమార్ నటించాడు. డైరెక్టెడ్ బై శశాంక్. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే న్యాయంగా, ధర్మంగా మనం చెమటోడ్చి సంపాదించాలని కొడుకుకు నూరిపోసే తండ్రి. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, డబ్బు ఉంటేనే సకల సౌకర్యాలు వాటంతట అవే వస్తాయి అనే కొడుకు. ఆ తండ్రి కానిస్టేబుల్ మహాదేవయ్య, కొడుకు క్రిస్టి. బెంజి కారులో కుక్క వెళ్ళడం చూసి ఆఫ్టర్ ఆల్ కుక్క బెంజి కారులో వెళ్తుంది అనే కసి పుట్టి, ఆ కసిలోంచి కోపం పుట్టి అప్పటి వరకు తాను చేస్తున్న డెలివరీ బాయ్, ర్యాపిడోను వదిలేసి క్రికెట్ బెట్టింగ్ స్టార్ట్ చేసి మెల్లగా బూకీగా ఎదిగి కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి తన తెలివితేటలతో ఎలా ఎదిగాడు, బెట్టింగ్ సామ్రాజ్యాన్ని పట్టుకోవాలన్న అతని తండ్రి నుండి వచ్చిన థ్రెట్ను ఎలా అధిగమించాడు అనేది ప్లాట్. మధ్యలో విలన్ ఎంట్రీ, ప్రేమ ఇవన్నీ ఫక్తుగా బ్లెండ్ చేసి రాసిన రెగ్యులర్ టెంప్లెట్ స్టోరీయే కానీ కాస్తో కూస్తో ఎంగేజ్ చేయగలదు. ఇది మన లక్కీ భాస్కర్ లాంటి స్టోరీయే ఒక రకంగా. ఎవరికి ఏ ఆనవాళ్ళు దొరకకుండా, అనుమానం రాకుండా ధనవంతులు అయిపోవడం. నా వరకైతే పర్లేదు, గ్రేస్ మార్కులతో బోటాబోటీగా పాస్ అయింది. నెగిటివ్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, ప్రిడక్టబుల్ స్క్రీన్ ప్లే, తండ్రి కొడుకుల రైవలరీలో వచ్చే డ్రామా కానీ ఎమోషన్స్ కానీ పెద్దగా లేదు. సంగీతం పెద్దగా అట్రాక్టివ్ సాంగ్స్ లేవు. సిద్ధు శ్రీరామ్ పాడిన ఒక మెలోడీ పర్లేదు అనిపించినా మన తెలుగు లిరిక్స్ సరిగ్గా కూర్చోలేదు. హీరోయిన్గా మనీషా పాత్ర పెద్దగా ఏం లేదు, ఉన్నంత వరకు బాగానే చేసింది. హీరోగా నటించిన డార్లింగ్ కృష్ణ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్ మాఫియాలోని కోణాలని ఆవిష్కరించడంతో ప్రధానంగా యూత్ ఆడియన్స్ను టార్గెట్ చేసుకుని తీసిన మూవీ. విలన్గా నటించిన మనీ వచ్చిరాని ఇంగ్లీష్తో కొత్త రిలీఫ్. ఓవరాల్గా మూవీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్, యాక్షన్ మూలంగా పర్వాలేదనిపిస్తుంది. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.42 out of 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.